గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల గురించి మాట్లాడడం జరిగింది. పాత గోడ కొత్త రంగు అని మాట్లాడడం జరిగింది. దయచేసి కల్లకుర్తి మాజీ ఎమ్మెల్యే గారికి మా మార్కెట్ ద్వారా కానీ కల్లకుర్తి ప్రజల కాన్స్టిట్యూన్సీ ప్రజల ద్వారా ఒక మంచి సందేశాన్ని పంపుదామని అనుకుంటున్నాం. కల్లకుర్తి అభివృద్ధి చెందాలన్నా, కల్లకుర్తి నాశనం కావాలన్నా, కల్లకుర్తి అభివృద్ధి చెందాలనుకుంటే ఇన్ని తప్పుడు వాగ్దానాలపై మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం అని మేము మార్కెట్ కమిటీ ద్వారా ఖండిస్తున్నాం. జయపాల్ యాదవ్ గారు 100 పడకల హాస్పిటల్ కాదు ఇప్పుడు వచ్చింది, 150 పడకల హాస్పిటల్. 50 పడకలేమో మన పాత ఓల్డ్ హాస్పిటల్కి 50 పడకలు, చిన్నపిల్లలు వెటర్నరీకి దానికోసం 50 పడకలు, 100 పడకలేమో దానికి 121 మంది సిబ్బందితోటి మొత్తం 42 కోట్ల పైన దానికి ఆ పొజిటింగ్ తీసుకురావడం జరిగింది. నీవు గతంలో విలేకరుల ద్వారా మీరు కూడా ఒకసారి గమనించండి. అచ్చంపేటలో 100 పడకలు అయిపోయింది, నార్కన్లో మొన్న ఓపెన్ చేసిర్రు, జడ్చల్లో 100 పడకలు అయిపోయింది. కల్లకుర్తిలో 100 పడకల హాస్పిటల్ ఎందుకు పూర్తి కాలేదు? నువ్వు చెప్పేది కరెక్టే, 100 పడకల హాస్పిటల్ నేను పొజిటింగ్ తీసుకొచ్చాను. నీ పొజిటింగ్లో ఆర్థిక లావాదేవీల మీద ఉందా? ఆర్థికంగా అంటే నిజంగానే ఆర్థిక మీద ఉందా? ఈ దొంగ మాటలు, ఈ అసలు ఎంత చిల్లరగా అనుకుంటున్నామంటే, నిన్ను 3 పర్యాయాలు ఇక్కడ ఈ కల్లకుర్తి ప్రజలు గెలిపించడం జరిగింది. ఈ 3 పర్యాయాలు చేయని పని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక 18 నెలల చేసి చూపించిన అందుకు నువ్వు ఇలా ఈర్షపడుతున్నావా? నీ కల్లకుర్తి ప్రజలు నిన్ను ఏం మోసం చేసిర్రు? కల్లకుర్తి మీద నీకు ఇంత కోపం ఎందుకు? నిజంగానే నీకు గతంలో కూడా చెప్పినాం, కల్లకుర్తి మీద నీకు ఏమైనా ప్రేమ ఉంటే, కల్లకుర్తి ప్రజల మీద ప్రేమ ఉంటే, నీ 3 పర్యాలు ఎమ్మెల్యే చేసిన కొంచెం ఆలోచనలు ఉంటే నీ ఆలోచనలు కలిపి నారాయణ గారు తెలపాలని మేము గతంలో మీకు ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. దయచేసి నీ గురించి ఇంకా మాట్లాడాలనుకుంటే, మొన్న నువ్వు జూపల్లి కాడ కాలువలు పరిశీలిస్తున్నావు. ఆ కాలువలు పరిశీలించేటప్పుడు 2018లో నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తే నేను కాడికి వెళ్ళండి దగ్గర మన కొండాడిపల్లి మధ్యలో కొంచెం రాజశేఖర రెడ్డి ఆపితే రాజశేఖర రెడ్డి పొలంలో తీపియడం, ఆడ ఆనంద్ రెడ్డి అని సింధనీయ చెట్లు కాడ ఆపితే 1.5 కిలోమీటర్ నా సొంత డబ్బులు నారాయణ సార్ గారు కొన్ని డబ్బులు మాకు దగ్గర ఒక 8 లక్షల రూపాయలు నారాయణ సార్ ఇచ్చిండ్రు. ఒక 5 లక్షల రూపాయలు నా సొంతంగా నేను నా బంకుల ఖాతా పెట్టి నా సొంత డబ్బులు 13 లక్షలు పెట్టి మేము ఆడ 1.5 కిలోమీటర్న్నర కాలువ తీపియడం జరిగింది. అప్పుడు తీపిచ్చే క్రమంలో ఆడ టెంట్ వేసినాం, వంటవారు పెట్టిన జూపల్లి ప్రజలకు కలిసి అలా వంటవారు పెట్టింది. ముజ్జుపై ఆయన అందరం కలిసి టెంట్ వేసి మేము అన్నదానం తినుకుంటా అదే ఓ సినిమాలో చేసినట్టు ఆ కట్టెల మొత్తం క్లీన్ చేసుకుంటూ జేసీబీ పెట్టి పని చేయించి ఆ ఆనంద్ రెడ్డి గారు అదే జయపాల్ యాదవ్ కొత్తగా ఎమ్మెల్యే గెలిచిండ్రు. సత్యాయిందారెడ్డికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆనంద్ రెడ్డి. జయపాల్ యాదవ్ అనుకుంటే నాకు జయపాల్ యాదవ్ ఫోన్ చేసిండు, సంజు ఇట్లా కొంచెం ఏదంటే మనోళ్ళు చూడు లేదంటే, లేదన్నా మేము కాలువ తీపించిందాక మేము ఊపుకునేది లేదు, కాలువ తీపిస్తున్నాం జరుగుతుంది అని చెప్తే ఆయన అప్పుడు ఏం చెప్పినంటే ఆనంద్ రెడ్డికి, మీరు అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను మాట్లాడతా ఎస్ఐ తోటి సిఐ తోటి మాట్లాడి నేను ఏం చేయాలో చేస్తాను, మీరైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వని చెప్పిన ఘనత అసలు వ్యక్తి ఏడైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తి ఇలా పోయి ఆ కాలువ పరిశీలిస్తుండు. అదేవిధంగా చెరుకుల్లో ఒక 50 మీటర్లు కాలువ తీస్తే నాగిల దాకా నీళ్లు పోతుండే. ఆ 50 మీటర్ల కాలువ 5,25,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పేలేని చేతగాని నాయకుడు ఇవాళ మాట్లాడుతుంటే మాకు ఎంత బాధాకరంగా అవుతుంది. 5,25,000 రూపాయలకు వేసేదే కాలువ పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా గోకర్ణ రిజర్వాయర్ ఉంది అన్న, మీరు కరెక్ట్ చెప్పండి విలేకరులు. నేను ఏమంటాను అంటే, ఇప్పుడు కల్లకుర్తి ఎమ్మెల్యే సాబు కల్లకుర్తి మీద ప్రేమ ఉంటుందా, నార్కన్ మీద ప్రేమ ఉంటుందా? మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కల్లకుర్తి మీద ఉంటుంది కదా. ఇప్పుడు నల్లగొండలకు కల్లకుర్తి మీద ప్రేమ ఉంటుందా, నల్లగొండల మీద ప్రేమ ఉంటుందా? హరీష్ రావు మెదక్ మీద ఉంటుందా, కల్లకుర్తి మీద ఉంటుందా? అప్పుడు హరీష్ రావు నీలం శాఖ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ కేఎల్ఐ అదే మన డిండి రిజర్వాయర్ అది మన గోకర్ణ రిజర్వాయర్ సైజు తగ్గుతున్నా తగ్గపోతున్నా
ఇవాళ నల్లగొండ మంత్రులు నల్లగొండ నీళ్ళు శాఖ ఇరిగేషన్ మంత్రులు నల్లగొండ నీళ్ళు తీసుకోపోనికే వాళ్ళు ఒక దురసంకల్పంతో వాళ్ళు పనిచేసుకుంటూ అధికారులను భయపడించి మాకు త్వరగతిలో నీళ్ళు కావాలని భయపడించుకుంటూ అధికారులని భయపడించి వాళ్ళని అధికారులతో పని చేయించుకోబోతున్నారు ఎవరు ఇలా నల్లగొండ మంత్రులు. అదే ఆయన హరీష్ రావు గారు ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, జయపాల్ యాదవ్ కలగుర్తి ఎమ్మెల్యే కూడా 2018లో. ఆయన నిజంగా నీకు ఎర్రవెల్లి గోకార రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజు దాని స్థాయిలు తగ్గించే అవకాశం ఉన్నది. ఎందుకంటే హరీష్ రావు గారు సంబంధం లేదు సిద్దిపేట, అతనికి సిద్దిపేట సంబంధించిన మినిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రాంతం మీద ఏంటంటే అరే ఎక్కడో ఒక దాని మీద ఉంటుండే. ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ నల్లగొండలు ఉండడం వల్ల ఈ గోకారం గోకారం రిజర్వాయర్ సైజు తగ్గించకుండా మాకు బరాబర్ మాకు నీళ్ళు కావాలి, నల్లగొండ నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు సంకల్పం పెట్టుకొని తీసుకుపోతున్నారు. ఆ తప్పు నువ్వు చేయలేదా? ఏ రోజన్నా 2018 నుండి 2023 ఏ రోజన్నా గోకారం రిజర్వాయర్ నువ్వు సందర్శించినావా? మేము 10 సార్లు ఆడికి గౌరవం మన ఇది బీజేపీ ఆచార్య గారు 2 సార్లు సందర్శించారు. మా ఎమ్మెల్సీ అధికారం నుండి ఆడికి పోయి సందర్శించి ఆడున్న రైతులతోటి మేము పోతే అరే మీది ఇట్లా కరెక్ట్ కదని చెప్పి ఆడ మా మీద నా మీద ఆ మీద ఒక 6 మంది మీద కేసు బుక్ చేయించిన ఘనత 2018లో నీది కాదా? నువ్వు ఎందుకు ఏం చేస్తావు? అడిగిన నెలలు నువ్వు కేసులు పెట్టి చేయడం, అడిగిన నెలలు బ్లాక్ మెయిల్ చేయడం. నువ్వు నిజంగానే కలగుర్తి మీద ప్రేమ ఉంటే ఇవాళ మన కలగుర్తి మీద ఈ కోదాడు జడ్చల హైవే అయింది, అది నేషనల్ హైవే అయింది. నేషనల్ హైవే అయితే అదొక కళ్ళు వచ్చింది. ఈకెళ్ళి ఆదిపూర్కి వెళ్ళి సిషన్ హైవే వచ్చింది, అది కళ్ళు వచ్చింది. కల్లకుర్తికి పెద్దగా నువ్వు 4 లైన్ తెచ్చిన గత రోడ్డు తెచ్చిన గత చూపేయండి. అరే రోడ్లు తీసుకొచ్చి ఇలా దగ్గర 600 కోట్లతోటి రోడ్లు తీసుకొచ్చి 1000 కోట్లతోటి అభివృద్ధి పనులు చేస్తుంటే నువ్వు ఆయన చేసే వ్యక్తికి నువ్వు సహకరించకుండా నేను పాత్రాలు కొత్తరాలు అరే బెకూఫ్ 150 ఫీట్లు 150 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కాదు, కల్లకుర్తిలో 150 పడకల హాస్పిటల్ తయారవుతుంది. అది తట్టుకోలేక ఈర్షపడక రాబోయే రోజుల్లో మా బతుకు రాజకీయ భవిష్యత్తు మొత్తం శూన్యమైపోతుందని చెప్పి ఆ బతుకుదేరు కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా అడాచిరాపాటు మాట్లాడుతున్నావు. దయచేసి నువ్వు మాటలు అనేది నువ్వు చెప్పకు. దయచేసి మా కసిరెడ్డి నారాయణ సారు ఆయన పాలమూరు ఎత్తుపోతల పద్ధతి ద్వారా త్వరగతిలో నీళ్ళు తీసుకురానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నీళ్ళు తీసుకొచ్చే నీళ్ళ నాణ్యత అయ్యిండు, రోడ్లు తీసుకొచ్చి రోడ్ల నాణ్యత అవుతాడు. రాబోయే రోజుల్లో కల్లకుర్తి ముఖ చిత్రం చేంజ్ అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో మీ పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. కల్లకుర్తి అనేది అరే కల్లకుర్తి ఒక మోడల్ నిజగౌరవంగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ కంకణం కట్టుకుని తిరుగుతున్న ఆయన అధికారుల చుట్టూ తిరుగుతుండు. నువ్వు అనవసరంగా ఆరోపణలు చేసుకుంటా ఈ పెసిమిటి పెట్టించి చిల్లరలతోటి చిల్లర వార్తలు రాపించుకుంటా చిల్లర శాస్త్రాలు చేసుకుంటూ పోతే నీకు కల్లకుర్తి ప్రజలు నీకు సస్తు వలికిరు. నీ కల్లకుర్తి ప్రజలు నిన్ను ఆశీర్వదించే అవసరం కూడా లేదు. దయచేసి కసిరెడ్డి నారాయణ గారిని కసి మీద పనిచేస్తున్న నాయకుడు కాబట్టి ఆయన మీద ఇంకోసారి మీరు ప్రెస్ మీట్ ఇస్తే మాత్రం నీకు తగిన బుద్ధి మేము మా మార్కెట్ కమిటీ ద్వారా మేమే ఎవరికి అవసరం లేదు మేమే చెప్తామని మీకు పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం.